ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే శూరుడైన యుధాజిత్తు అతడికి విచ్చేసెను. అతడు కేకయ రాజపుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుణ్ణి దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగాను. మీ ప్రేమ ఆధారములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశం వాడవైన ఓ రాజేంద్ర, నా మేన అల్లుడగు భరతుణ్ణి చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరముకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేన అల్లుడగు భరతుణ్ణి వెంటనే చూడవలెను అను ఆరాటంతో నేను రెక్కలు కట్టుకొని వచ్చి చెడ వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నెరపి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలుడైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని వివాహ మహోత్సవశాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లు అనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనిన పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురు చూచుచున్నాడు. దానము చేయువాడు, దానిని గ్రహించువాడు పరస్పర సహకారంతో పూనుకొన్నప్పుడే సకల కార్యములు సిద్ధించును. కనుక ఉత్తమోత్తములైన వైహిక కార్యక్రమాలన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వశింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమ ధర్మజ్ఞుడైన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించేవారు ఎవ్వరూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకు ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యమునే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా. నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటిని ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్ని జ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచి ఉన్నాను. ఎట్టి ఆటంకములు లేకుండానట్లుగా జాగు చేయక సర్వకార్యములను నెరవేర్చండి. జనకుని ఆదర వచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకొని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువుతో వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములు అన్నింటినీ జరిపింపండి. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపండి. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమ ధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపం మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూ సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలను, యవ ధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఉప్పుచున్న మూకుళ్లను, ధూపములతో కూడిన ధూపపాత్రలను అచడ ఉంచిరి. శంఖ ఆకారంలో ఉన్న పాత్రలను, సృక్సువములను, అర్ఘ జలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములకు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములకు దర్భలను వేదికపై పరిచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా పూజ్యుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం
అంతటా జనక మహారాజు సర్వాలంకార శోభితయున్న సీతాదేవిని తీసుకొని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునికి ఎదురుగా కూర్చుండపెట్టెను. పిమ్మట కౌసల్య నందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశములకు ప్రతీక అయిన ఈ సీత. నా పుత్రికైన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామ పురుషార్థముల ఆచరణలోను కష్ట సుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము ఓనర్పుము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వ సౌభాగ్యవతి నీమే పతివ్రతా శిరోమణి, నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండెను అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలు ఋషీశ్వరులు బాగు అని ప్రశంసా వచనములను పలికిరి. దేవదుందుబులు మారుమ్రోగెను. అద్భుతముగా పూల వానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను. ఇట్లు మంత్రోదక పూర్వకముగా సీతాదేవిని కన్యాదానమనొచ్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవచ్చు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలిచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమవుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుమని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స్థ వంశజులారా, అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠానేమ జీవనులు మీరందరూ మీ వధువులతో కూడి హాయిగా నుండండి. జనకుడు మంత్రపూత జలములతో సీతా ఊర్మిలను రామలక్ష్మణులకిచ్చి కన్యాదానములు చేసెను. జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానము అనర్చెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులు వశిష్ఠుని ఆమోదంతో తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన నలుగురు రాకుమారులు తమ వధువులతో కూడి అగ్నికిని వేదికకు జనక మహారాజునకు ఋషులందరికీ ప్రదక్షిణ పూర్వకంగా ప్రణతులు వనర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రమును అనుసరించి వివాహ కార్యక్రమాలను కొనసాగించిరి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు తమ వధువులైన సీత ఊర్మిళ మాండవి శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండవుగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుబులు మ్రోగెను. వీణ వేణు మృదంగ తాళములతో మధుర గీతముల వీణుల విందు గావించెను. అప్సరసలు గుంపులుగా కూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు వనర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తూర్యాది మంగళ వాద్యములు మ్రోగుచుండగా నృత్య గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణలను ఆచరించి వివాహ కార్యక్రమాలను నెరవేర్చిరి. పిమ్మట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహా ఆనందంతో తనివితీర చూచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను. తరువాతి భాగంలో వివాహ మహోత్సవం జరిగిన పిమ్మట దశరథుడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట, మార్గమధ్యమున పరశురాముడు ఎదురవుట చాలా అద్భుతమైన ఘట్టం అది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.